సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణానది కలుషితం కావడంతో నదీ పరివాహక ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాను నిలిపివేశారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 7 మండలాలు 108 గ్రామాలకు తాగునీరు సరఫరా నిలిచిపోయింది. పవిత్ర పుణ్యక్షేత్రం మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు కృష్ణానది వద్ద స్నానాలు చేయడానికి ఇబ్బందులు పడుతున్నారు. నీటి కాలుష్యానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఈశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రైట్ లక్ష్మి, సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ కృష్ణానది పరివాహక ప్రాంతం వద్ద అయితే ప్రముఖ పుణ్యక్షేత్రము లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొలువై ఉంది. ఇక్కడ భక్తులు కూడా వేలాది సంఖ్యలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. అయితే ఈ క్రమంలోనే స్వామివారు దగ్గరకు వచ్చినటువంటి భక్తులు స్నానాలు చేసి తర్వాత మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే ఈ కృష్ణానది మొత్తం కాలుష్యానికి గురైంది. మొత్తం కూడా ఇక్కడ కెమికల్ కలిసి మొత్తం కూడా ఒక దుర్గంధాన్ని అయితే వెదజల్లుతున్న పరిస్థితి ఉంది. దీంతో ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఇక్కడ నుంచి మిషన్ భగీరథ వాటర్ మొత్తం కూడా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 మండలాలకి మొత్తం కూడా 108 గ్రామాలకి ఇక్కడ నుంచే నీటి సరఫరా అవుతుంది. అయితే గత 25 రోజుల నుంచి కూడా మొత్తం కూడా నీటి కాలుష్యానికి గురవడంతో 108 గ్రామాలకి తాగునీటి సరఫరా మొత్తం కూడా పూర్తిగా నిలిచిపోయింది. దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు ఇక్కడ మఠపల్లి గ్రామస్తులు ఉన్నారు. వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ ముఖ్యంగా ఎన్ని రోజుల నుంచి ఇక్కడ మొత్తం నీటి కాలుష్యం అవుతుంది, ఎన్ని రోజుల నుంచి ఈ పరిస్థితి ఉంది, అసలు ఇక్కడ దీని ప్రధాన కారణం ఏంటి? మాది మట్టపల్లి గ్రామం. ఇక్కడ నేను స్థానిక సర్పంచి. మాది ప్రసిద్ధి పుణ్యక్షేత్రం మట్టపల్లి మహాక్షేత్రం. మాకు కృష్ణానది జీవనది. ఈ కృష్ణానదిలో గతంలో ఎప్పుడు కూడా అంటే పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం జరిగిన తర్వాత గత 10 ఏళ్ళ నుంచి స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఈ 10 ఏళ్లలో కానీ గతంలో కానీ ఏ రోజు కూడా ఎటువంటి వ్యర్థ రసాయనాలు కానీ కెమికల్స్ కానీ బయట నుంచి కలపడం కానీ ఇలా రావడం కానీ ఎప్పుడూ జరగలేదు. ఈ సంవత్సరం అది విపరీతంగా ఉంది. ఇందులోకి మేము గతంలో వెళ్ళి పిల్లల స్నానాలకు వెళ్ళాలన్నా, మేము మంచినీళ్ళు కావాలంటే తీసుకెళ్లాలన్నా రకరకాల వాటర్ అంతా కూడా మేము ఇక్కడి నుంచే యూజ్ చేస్తాం. మాకు గ్రౌండ్ వాటర్ లేదు. పూర్తిగా మా గ్రామం కావచ్చు, మా నియోజకవర్గంలో ఉన్న 7 మండలాల్లో 120 గ్రామాలకు పైబడి కూడా ఇక్కడి నుంచే మా గ్రామం నుంచి వాటర్ గ్రిడ్ ద్వారా సప్లై చేయడం జరుగుతుంది. కానీ గత 15-20 రోజుల నుంచి ఈ కెమికల్ రావడం, విపరీతమైన స్మెల్ రావడం, వచ్చిన స్మెల్ కూడా తలనొప్పులు, వాంతులు ఇలాంటివి జరుగుతుంటే వీటన్నింటిని గుర్తించి గవర్నమెంట్ కూడా ఈ వాటర్ వాడద్దు, స్టాప్ చేయాలని చెప్పేసి మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మేము ఆఫ్ చేయడం జరిగింది. ఇది గత 20 రోజుల నుంచి జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ వాటర్ తీసుకెళ్ళి శాంపిల్ చేసి టెస్ట్ చేస్తే ఈ కెమికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ రసాయనాలు కలిసినాయి, వాటికి విరుగుడు ఏంది, ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మా స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సార్ కూడా ఎమ్మటే స్పందించి పై అధికారులను ఆదేశించడం, వాళ్ళకి సంబంధించిన మిషన్ భగీరథ వాళ్ళు కావచ్చు, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు కావచ్చు, ఈ 3-4 రోజుల క్రితం పొల్యూషన్ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వాళ్ళు కూడా శాంపిల్స్ తీసుకెళ్ళడం జరిగింది. ఒక 2 రోజుల నుంచి అయితే పంపింగ్ స్టార్ట్ చేశారు. ఒకసారి ట్రయల్ చేద్దామని చూస్తున్నారు. అది కూడా రిజల్ట్ ఏమొస్తుందో చూస్తున్నాం. దానికోసం వెయిట్ చేస్తున్నాం. కాకపోతే విపరీతమైన స్మెల్ ఉంది. ఖచ్చితంగా 100% రసాయనాలు, వ్యర్థాలు బయట కెమికల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చినాయా, లేకపోతే హైదరాబాద్ నుంచి మూసీ ద్వారా ఈ సంవత్సరం మూసీ ఎక్కువ రావడం వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాటర్ అంతా హైదరాబాద్ మునిగిపోయి ఆ చుట్టుపక్కల ఉన్న కెమికల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్ళిందా, ఏం జరిగిందో కూడా మాకు అర్థం కావట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ బాధ అంతా మేము భరిస్తున్నాం. తొందరలోనే ఈ కృష్ణానది ప్రక్షాళన చేసి మంచి వాటర్ మాకు అందించాలని మేము ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నాం. మీరు చెప్పండి, ఇక్కడ ప్రముఖ పుణ్యక్షేత్రం, ఇక్కడ రోజు వందల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, ఇక్కడ వాసన ఎలా వస్తుంది? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. కాపు సంఘం సత్రం అధ్యక్షుడిని. అయితే వాటర్ మాత్రం పొల్యూషన్ అయిందండి. సత్రాలకు కూడా ఇక్కడి నుంచే పంపింగ్ చేస్తారు. అయితే ఈ పొల్యూషన్ రావటం వల్ల స్థానికంగా గ్రామ పంచాయతీ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. కాకపోతే అవి సరిగా సరిపోవట్లేదు. ప్రభుత్వం వారు కొంచెం చర్య తీసుకొని సకాలంలో ఈ వాటర్ని శుద్ధి చేసి మా అందరికి అందించాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఎన్ని రోజుల నుంచి ఇప్పుడు ఈ పరిస్థితి ఉంది? ఇప్పుడు మొత్తం కృష్ణానది మొత్తం కూడా ఇలానే కనిపిస్తుంది. దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నా పేరు చలమల సతీష్ అండి. లింగగిరి గ్రామ ఉప సర్పంచ్ని. ఇక్కడ మట్టపల్లి ఒక్కటే కాకుండా ఈ పరిసర ప్రాంతమైన మా లింగగిరి విలేజ్కి కూడా మిషన్ భగీరథ ద్వారా ఈ కృష్ణానది వాటర్స్ పంపిణీ జరుగుతుంది. గత 20 రోజులుగా ఈ నీటిలో కెమికల్స్ కలవడం వల్ల నీరు అందక తాగునీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నమాట. తక్షణమే దీని మీద ప్రభుత్వం చర్య తీసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి దీన్ని పూర్తిగా క్లియర్ చేయించి తాగునీటి కోసం పూర్తిగా వాటర్ అందించాలని కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఇంకా మీ గ్రామాల పరిస్థితి ఎలా ఉంది? మొత్తం ఇప్పుడు హుజూర్ నగర్ నియోజకవర్గం మొత్తం ఇలానే ఉంది, ఎలా ఉంది ఇప్పుడు? నమస్కారం అండి, నా పేరు ఆవుల రామారావు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయము. శ్రీశైలం నాగార్జున సాగర్ మీదుగా కృష్ణానదిలో కలిసినటువంటి ఒక పెద్ద కృష్ణా నది. ఇది
దశాబ్దం దానికి ఒక పెద్ద చరిత్ర ఉన్నది. నిజంగా ఎంత బ్రహ్మాండమైన వాటర్ అంటే ఇది. ఈ మధ్యకాలంలో వారం రోజుల కింద చూసాము, ఆ మిషన్ భగీరథ వాటర్ను కూడా బంద్ చేయమనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత కలుషితమైందో కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ దుర్మార్గులలో కనిపెట్టి మా సర్పంచ్ గారు కూడా చెప్పారు. ఇప్పుడు ఇది ఇరిగేషన్ మంత్రి అయినటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా తెలియజేయడం జరిగింది. వారు తక్షణం స్పందించి దీన్ని వెంటనే అరికట్టి ఈ ప్రజలకు జరిగేటువంటి ఈ ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడవలసింది చెప్పి మా తరఫున కోరుకుంటున్నాము. ఇంకొకటి, ఈ ఎంత పెద్ద క్షేత్రం అంటే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రము. ఒకప్పుడు బాలకృష్ణ గారు సమరసింహారెడ్డి రిలీజ్ కంటే ముందు వచ్చి ఇక్కడ నైట్ పండుకొని పొద్దున్నే కృష్ణానదిలో స్నానం చేసిపోతే వారి సినిమా సమరసింహారెడ్డి హిట్ అయింది. నేను అదేవిధంగా మా మంత్రివారిని, తెలంగాణ రాష్ట్ర మంత్రివారిని, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరియు మన ఆంధ్ర రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా కోరుకుంటున్నాను. మీరు 2 రాష్ట్రాల వాళ్ళు కలిసి ఇమ్మీడియట్గా తొందరలో ఈ ప్రజలతో ఉన్నటువంటి ఈ ఎంత ధర్మంగా ఉన్నాయంటే చూస్తుంటే భయంకరంగా ఉన్నాయి. నది చూస్తే, నదిలో ఒకప్పుడు ఈత కొట్టాలంటే వెళ్ళి ఈత కొట్టేవాళ్ళము. ఇప్పుడు ఇది చూస్తుంటే మాకు భయం వేస్తుంది, ఆ నీళ్ళు చూస్తుంటే భయం వేస్తుంది. ఎమర్జెన్సీగా 2 రాష్ట్రాల్లో కలిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఒక వారం రోజుల్లో ఈ దుర్మార్గాన్ని అరికట్టేసి ఈ యొక్క కలుషితమైనటువంటి వాటర్ని కూడా పంపించేసి ఈ ప్రజలకి 7 గ్రామాల ప్రజలు తాగేటువంటి ఈ నీటిని అందరికీ కూడా చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఇది చాలా దుర్మార్గమైన చర్య. వారి మీద కఠిన చర్య, వాళ్ళ మీద కేసు బుక్ చేసి వాళ్ళని జైలు పంపించే ప్రయత్నం చేయమని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇది మొత్తంగా కూడా కృష్ణానది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి శ్రీ మట్టపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద అయితే ఈ మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా ఒక దుర్గంధం మొత్తం కూడా వెదజల్లుతుంది. ముఖ్యంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు స్నానాలు చేయడానికి అయితే తీవ్ర అవస్థలు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే ఈ కృష్ణానది పరివాహ ప్రాంతం ఏదైతే ఉందో, ఇటు నల్గొండ జిల్లా తెలంగాణ ప్రాంతం సరిహద్దు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతం పల్నాడు జిల్లా దాచేపల్లి, అదేవిధంగా తంగిడ, ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా కృష్ణానది పరివాహం ఉంటుంది. అయితే ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మొత్తం కూడా కృష్ణానది మొత్తం కూడా ఇక్కడ కాలుష్యానికి గురవటం, అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఒక కెమికల్ లేయర్స్ మొత్తం కూడా కనిపించడం తోటి అయితే ఇక్కడ స్థానికులు, గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాల సంబంధించినటువంటి అధికారులు ఇప్పుడే స్పందించి దీనిపైన తగిన చర్యలు తీసుకొని తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ స్థానికులు కోరుతున్నారు. ఇది ఇక్కడ ఉన్న తాజా సమాచారం. ఓవర్ టు యు.